హాయ్ గైస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ అనమాట. ఎస్క్యూఎల్ ఆపరేటర్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ చేయాలనుకో. ఇప్పుడు ఏదన్నా లైక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది? ఆ, ఏదన్నా టూ వాల్యూస్ని యాడ్ చేయడం కానీ, లేదంటే టూ స్ట్రింగ్స్ని కంకేటినేట్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు మనకు ఒక టేబుల్‌లో డేటా ఉందనుకో. ఆ టేబుల్‌లో నాకు పర్టిక్యులర్ కండిషన్ బేస్ చేసుకొని డేటా అనేది ఫిల్టర్ చేయాలి. ఓకేనా? సో, ఇవన్నీ ఏంటి లైక్ మనం రాసే క్వెరీలో సమ్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నమాట. సో, బేస్డ్ ఆన్ దట్ కండిషన్, దట్ ఎక్స్‌ప్రెషన్ మనకేందంటే డేటా అనేది ఫిల్టర్ అయ్యి వస్తది. సో, అది మనకి మెయిన్. అయితే ఈ ఆపరేటర్స్ ఏందంటే లైక్ దట్ ఆహ్, దట్ యాక్షన్‌ని బట్టి మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో, ఇవి సింపుల్ అనమాట. మనకి తెలిసినయి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనగానే లైక్ ఏముంటాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, లైక్ మల్టిప్లికేషన్, లైక్ డివిజన్, మోడ్యులో. ఓకేనా? ఇవి మనకి డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో, ఇవి సింబల్స్ అనమాట. సో, ఈ సింబల్స్ యూజ్ చేసి మనం ఎక్స్‌ప్రెషన్స్ అనేవి రాస్తాం. ఓకేనా? అలాగే. ఫర్ సపోజ్ సింపుల్‌గా నాకు 100 ఉందనుకో. ఓకేనా? ప్లస్ 200, 200. సో, ఈ రెండిటిని నేను సమ్ చేయాలంటే నేను అడిషన్ ప్లస్ అనేది వాడతాననమాట. సో, ఇన్ జనరల్‌గా నేను సెలెక్ట్ క్వెరీ రాశాననుకో. సెలెక్ట్ క్వెరీ రాస్తే నేను అడిషన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేను ఇదే సబ్ట్రాక్షన్ అంటే ఏంది? సింపుల్‌గా లైక్ మైనస్, మైనస్ ఆపరేటర్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్. సో, -100. ఫర్ సపోజ్ నేను ఇదే మల్టిప్లికేషన్ అన్నాననుకో. మల్టిప్లికేషన్ అనగానే లైక్ 2000 అని. నెక్స్ట్ ఈ 2 కొంచెం కన్‌ఫ్యూజింగ్ అనమాట. ఈ పర్సెంటేజ్ ఒకటి, స్లాష్ ఒకటి. ఎలా అంటే ఫర్ సపోజ్ నేను 10 అని ఉందనుకో. 10/3 అని పెట్టి రన్ చేస్తే ఇప్పుడు చూడు నాకెంతొచ్చింది? 3 వచ్చింది. సేమ్ దీన్నే నేను పర్సెంటేజ్ సింబల్ వాడాననుకో. పర్సెంటేజ్ సింబల్ వాడినప్పుడు ఈ 2 చూడండి 2 రన్ చేస్తాను. ఇక్కడొచ్చేసి మనకి 3 వచ్చింది. ఇక్కడొచ్చేసి 1 వచ్చింది. సో, ఇవేంటంటే లైక్ 10ని 3తో డివైడ్ చేస్తే మనకి మల్టిప్లికెంట్ అంటే ఎన్ని సార్లు 3 3s ఆర్ 9. ఓకేనా? మనకి చెప్తారు గదా! మల్టిప్లికేషన్‌లో. సో, మల్టిప్లికెంట్ అని, రిమైండర్ అని. ఓకేనా? ఇదనమాట. సో, ఈ 3 అనేది 10లో ఎన్ని సార్లు పోతది? 3 సార్లు. ఓకేనా? అది మనకి స్లాష్ అంటే ఎన్ని సార్లు అనేది వస్తది. అలా గాకుండా ఇప్పుడు మనం పర్సెంటేజ్ సింబల్ అంటే రిమైండర్ అనమాట. ఇప్పుడు 10ని 3తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఉంటది చూసావా? మిగిలిపోయేది ఇది మనకి 1 అనమాట. ఓకేనా? ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా? స్లాష్‌కి, పర్సెంటేజ్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ప్లస్, మైనస్ ఇలా పెట్టాం గదా! దీన్ని మనం మామూలుగా ఎలా యూజ్ చేస్తామని. ఇప్పుడు మనకి ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్‌కి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఈ ఎంప్లాయీ టేబుల్ గనుక చూస్తే ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ నాకు సాలరీ ఉంది, కమిషన్ ఉంది. ఇప్పుడు సాలరీ, కమిషన్ మనోడి 2 కలిపి ఇది బోనస్‌లు అనుకుందాం. కమిషన్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ బోనస్ అనుకుందాం. సో, నాకీ సమ్ గావాలి. ఓకేనా? అంటే సాలరీ ప్లస్ కమిషన్ మొత్తం ఎంతయిందో గావాలి అనుకున్నాననుకో. ఇప్పుడు సింపుల్‌గా ఫస్ట్ నేను ఈ నేమ్ ఎంప్లాయీ నేము, ఆళ్ళ కమిషన్ సాలరీ, సాలరీ ప్లస్ కమిషన్ ఇవి గావాలనుకున్నా. ఇప్పుడు నేను రన్ చేశాననుకో. ఇక్కడ చూడండి ఈ 2 కాలమ్స్ కూడా సెపరేట్ పెడదాం. ఎందుకంటే మనకు తెలియాలి గదా! ఏ వాల్యూస్ ఉన్నాయని. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేము, సాలరీది, కమిషన్ నల్. బట్ ఇక్కడ ఏమైతుంది నల్ ఒస్తుంది. ఎందుకంటే ఈ, ఈ ప్లస్ సింబల్ ఎలా వర్క్ అయితదంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక వాల్యూని నల్ వాల్యూతో యాడ్ చేయడానికి ట్రై చేసామనుకో. అప్పుడు ఏమైతదంటే అది మొత్తం నల్ అయిపోతది. 800 అనే కాదు. లైక్ ఏ వాల్యూనైనా సరే ఒక నల్ వాల్యూతో కంకాటినేట్ చేసినా, యాడ్ చేసినా సరే అది నల్ అయిపోతదనమాట. సో, దానికోసం ఏం చేస్తా అంటే నేను
దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే ఈజ్ నల్ ఫంక్షన్, ఈజ్ నల్, ఈజ్ నల్ కామ 0 అని పెడతాం. దాని అర్థం ఏంటంటే ఇన్ కేస్ ఈ కమిషన్ అనే కాలంలో నల్ వాల్యూ వచ్చిందనుకో, నల్ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని జీరోగా తీసుకో. నల్ వాల్యూ రాలేదనుకో, ఒరిజినల్ వాల్యూని తీసుకో. ఇలా నేను డిఫైన్ చేస్తాను అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ 300 ఉంది కమిషన్ అనేది. 16 ప్లస్ 3 1900. ఇక్కడ నల్ వాల్యూ లేదు కాబట్టి ఇది యాడ్ అయిపోయింది, 1900 వచ్చింది. సో ఈ కేసులో జీరో తీసుకోవద్దు. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ నల్, ఈజ్ నల్, ఇది నల్ అయితేనే జీరో తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు నల్ రాలేదు ఇప్పుడు. ఎందుకంటే 800 ప్లస్ 0 నల్ వాల్యూ వచ్చినప్పుడు మనం జీరో తీసుకోమని చెప్తాం. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తానంటే లైక్ టోటల్ శాలరీ అంట, అది టోటల్ శాలరీ అని చెప్పేసి నేను ఈ కాలం అనమాట. సో ఇలా మనం ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే చేస్తాం. ఫర్ సపోజ్ నేనేమనుకున్నాను, ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ అనేది ఒక 10% పెంచాలి అన్నారు అనుకో, 10% పెంచాలి. సో 10% అంటే ఎలా రాస్తాము? లైక్ ఇప్పుడు పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు 10 డివైడెడ్ బై 100 ఇంటూ 100 మళ్ళీ ఇంటూ 100 ఇలా అన్నమాట. సో ఇప్పుడు దేనిపైన మనం, ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నేను 200లో, ఓకేనా, 200లో 10% అంటే ఎంత అంటే ఇలా పెడతాం అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ రాస్తా చూడండి. 200లో 10% అంటే ఎంత మనకి 20 అని అర్థం. అంటే 10/100, 10/100 వేస్తే మనకి ఆ వాల్యూ యొక్క 10% వచ్చినట్టు. అలా కాకుండా నాకు 20% కావాలనుకో, 20/100 ఆ వాల్యూకి ఇంటూ 20/100 వేస్తే మనకి 20%. ఇప్పుడు 200లో 10% అంటే 20, 40% అంటే 60 అట్లా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో కాలం పెడదాం. లైక్ 10% ఆఫ్ ద శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. తర్వాత దాన్ని సమ్ చేయొచ్చు మనం. ముందైతే 10% క్యాలిక్యులేట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? శాలరీ అనే కాలంకి ఇంటూ, నేను 10% అన్నా కదా, 10/100, 10/100 అనమాట. ఇప్పుడు చూడండి, రన్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, 800లో 10% అంటే ఎంత? 80. 1600లో 10% అంటే 160. ఇప్పుడు నీకు టోటల్ లైక్ ఇంక్రీజ్డ్ శాలరీ కావాలంటే ఏం చేస్తావు? శాలరీ ప్లస్ ఇది, ఇక్కడ నేను ఫస్ట్ శాలరీ ప్లస్ ఈ మొత్తం వాల్యూ. ఇప్పుడు చూడండి, లైక్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంక్రీజ్డ్ శాలరీ అనో, లేదంటే న్యూ న్యూ ఎఫెక్టివ్ శాలరీ ఇలా పెట్టచ్చు ఏదో కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి, 800 ఉంది మామూలుగా శాలరీ, బట్ నేను ఏంటంటే 10% ఇంక్రీజ్ చేశాను. అప్పుడు 880. సో ఇలా ఏంటంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అని మనం యూజ్ చేసుకుంటాం. అది ప్లస్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, లేదంటే స్లాష్ లైక్ డివిజన్, మాడ్యులో, లేదంటే లైక్ నెగిటివ్, ఇవన్నీ మొత్తం. ఓకేనా? ఇది మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. మన టేబుల్ మీద డైరెక్ట్గా ఎలా అప్లై చేసాం చూసాం. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి ఇప్పుడు అండ్ అని చెప్పేసి, అండ్, ఆర్, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నాట్, ఈజ్ నల్, ఈజ్ నల్ అనేది కూడా మనకి లాజికల్ ఆపరేటర్. సో ఇవి ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే మనం ఎక్స్ప్రెషన్స్ రాద్దాం, అంటే కండిషన్స్ పెడదాం. వేర్ ఏముంటాను, లైక్ ఈ నేమ్, ఈ నేమ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈ నేమ్ ఈక్వల్ టు జాన్స్ అని పెడతాం. ఓకేనా? మనం స్ట్రింగ్ కాబట్టి కంపల్సరీగా సింగిల్ కోట్స్లో పెడతాం. సో ఇది రన్ చేశాను అనుకో, జాన్స్ అనే దానికి వచ్చేసింది మనకి.
సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నాకు ఇప్పుడు ఒక కండిషనే ఉందన్నమాట. బట్ నాకేందంటే లైక్ 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ ఏంటంటే జాన్స్ అనేవాడు సాలరీ గనక 2000 అబోవ్ ఉంటేనే తీసుకోవాలనుకున్నాను. ఓకేనా? 2000 అబోవ్ లేదంటే డిపార్ట్మెంట్ 20 అయితేనే తీసుకోవాలి. అలాంటప్పుడు ఏంది అని చెప్పేసి డీఈపీటీఎన్ఓ ఈక్వల్ టు 20. దీని అర్థం ఏందంటే నేను 2 కండిషన్స్ అన్నమాట. ఈ 2 మ్యాచ్ అవ్వాలి. అంటే 2 కంపల్సరీగా మ్యాచ్ ఐ మీన్ సాటిస్ఫై అయితేనే మనకు అవుట్‌పుట్ వస్తది. సో, ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జోన్స్ అవ్వాలి. ప్లస్ డిపార్ట్‌మెంట్ నంబర్ వచ్చేసి 20 అవ్వాలి. ఈ 2 సాటిస్ఫై అయితేనే మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ రావాలన్నమాట. ఫర్ సపోజ్ అలా గాకుండా నేను 30 అని పెట్టాననుకో. 30 నాకేందంటే 30 డిపార్ట్‌మెంట్‌లో జాన్స్ అనే నేమ్‌తో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అంటే మనకు లేదు. ఎందుకంటే ఆ డిపార్ట్‌మెంట్‌లో ఈ నేమ్‌తో ఎవరు లేరు. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. అది మనకిక్కడ. అలా గాకుండా నేను ఆర్ పెట్టాననుకో. ఆర్ కండిషన్ పెడితే ఏమైతదంటే ఇందులో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా సరే ఆ రికార్డ్ వచ్చేస్తదన్నట్టు. సో, ఇప్పుడు నేను రన్ చేస్తా చూడండి. లైక్ ఎన్ని రికార్డ్స్ వచ్చాయో చూడు. ఎందుకొచ్చాయంటే, ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ చూద్దాం. ఈ రికార్డ్ ఎందుకొచ్చింది అంటే, డిపార్ట్‌మెంట్ నంబర్ 30. సో, ఈ అలెన్ అనే ఎంప్లాయీ నేమ్ డిపార్ట్‌మెంట్ నంబర్ 30. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్ తీసుకుందాం. నెక్స్ట్ రికార్డ్‌కి ఏముంది? డిపార్ట్‌మెంట్ నంబర్ 30. సో, అందుకని ఈ రికార్డ్ కూడా మనకొచ్చింది. ఇప్పుడు థర్డ్ రికార్డ్ తీసుకుంటే నేమ్ సాటిస్ఫై అయింది. ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్స్. బట్ డిపార్ట్‌మెంట్ నంబర్ సాటిస్ఫై అవ్వలేదు. అయినా సరే మనకు రికార్డ్ వస్తది. ఎందుకని? ఎయిదర్ కండిషన్. ఈ ఎయిదర్ కండిషన్ మ్యాచ్ అయినా సరే మనకొస్తదనమాట. ఏదో ఒకటి మ్యాచ్. నెక్స్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా 30థ్ డిపార్ట్‌మెంట్ అన్నట్టు. సో, ఇది మనకి ఆర్ కండిషన్. అదే అనుకో 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు అవుట్‌పుట్ వస్తది. అంటే ఆ కండిషన్స్ మీట్ అయిన డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. బట్ ఇక్కడ లైక్ ఆర్ అంటే ఎనీవన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నాట్. ఇప్పుడు నాట్ అంటే ఏం లేదు. రివర్స్ అన్నమాట ఇది సంథింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ నాట్ ఓకే. దీన్ని ముందు పెట్టాలి. నాట్ ఈక్వల్ టు 10 అన్నాను. అంటే ఏమంటున్నాను నేను? సారీ ఇది డీపీటీ. మనకి డిపార్ట్మెంట్ నంబర్ కదా! ఈ నేమ్ కాదు. సో, డిపార్ట్మెంట్ నంబరు 10 కాని ఎంప్లాయీస్ అన్నమాట. నాట్ అంటే సరే ఫస్ట్ ఇది తీసేసి రన్ చేస్తాను నేను. ఇప్పుడు నాకేమొస్తది? 10థ్ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే వస్తారు. అంటే డిపార్ట్మెంట్ 10 ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ వస్తారు. బట్ నేనేమంటున్నానంటే నాట్ అంటే దీనికి రివర్స్ అన్నమాట. ఈ 10 కాకుండా మిగిలినోళ్ళొస్తారు. ఇక్కడ చూడండి లైక్ నాట్ అని పెట్టాననుకో. ఈ 10 కాకుండా రిమైనింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇంక రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏమేమున్నాయి 20, 30 ఇంకే డిపార్ట్మెంట్స్ ఉంటే అవన్నమాట. అట్లా వస్తాయన్నమాట. నాట్ అంటే రివర్స్. మనం పెట్టిన కండిషన్‌కి ఈ ఎక్స్‌ప్రెషన్ ఉంది గదా! దీనికి రివర్స్‌లో వస్తదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నల్. నల్ అనేదేందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నల్ అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ రన్ చేస్తున్నా. ఫర్ సపోజ్ నాకేం కావాలంటే ఇక్కడ చూడండి మేనేజర్ కాలమ్ అని ఉంది. ఎంజీఆర్ కాలమ్. సో, ఇక్కడ ఒక ఎంప్లాయీకి మేనేజర్ అనేది లేదు. నల్ ఉందన్నమాట. నాకేం కావాలంటే ఎంప్లాయీస్ హూజ్ మేనేజర్ నల్. నథింగ్ బట్ మేనేజర్ లేని ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలనుకో. అప్పుడు నేనేం చేస్తాను? వేర్ ఎంజీఆర్ మేనేజర్. మేనేజర్ నల్. నల్ అని పెడతాం. అంటే ఏంది? ఈ నల్లున్నయి మాత్రమే కావాలి అని. మీకొక డౌట్ రావచ్చు. నార్మల్‌గా మనం ఏదన్నా ఉంటే ఈక్వల్ టు పెడతాం గదా! ఇక్కడ ఎందుకు నల్ పెట్టాము అని. సో, నల్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది డిఫరెంట్. ఫర్ సపోజ్ నేను ఈక్వల్ టు అని పెట్టాననుకో, మనకది అవుట్‌పుట్ అనేది రాదు. ఎందుకంటే మనం నల్‌ని ఇలా కంపేర్ చేయలేం. సో, నల్‌ని ఎలా వాడాలంటే నల్, నాట్ నల్. ఐదర్ నల్ అయినా ఉండాలి. లేదంటే నాట్ నల్ అన్నా పెట్టుకోవాలన్నమాట. అలాగా. ఫర్ సపోజు ఇప్పుడు నల్ అని పెడుతున్నాను గదా! అంటే నల్ ఉన్న వాల్యూస్. అలా గాకుండా
ఇంకో కండిషన్ చూద్దాం. ఇప్పుడు కమిషన్ ఉంది గదా! ఇప్పుడు కొంతమందికి కమిషన్ లేదు. కొంతమందికి కమిషన్ ఉంది. నాకేం గావాలంటే కమిషన్ ఎవరెవరికి ఉందో ఆళ్ళు గావాలి నాకు. ఓకేనా? అంటే ఏంది నల్ కానిది గావాలి. సో, దానికి నాట్ ఈక్వల్ టు అని పెట్టలేమనమాట. ఇది నల్ వాల్యూస్ ఎలా అంటే ఈజ్ నల్ లేదు అంటే ఈజ్ నాట్ నల్ ఇలా వాడాలి దీన్ని. ఈ కమిషన్ అనే కాలమ్ ఉంది గదా! సో, కమిషన్ నల్ కాని ఎంప్లాయీస్ అన్నమాట. నల్ కాని ఎంప్లాయీస్ అంటే వీళ్ళు. ఓకేనా? ఈ ఎంప్లాయీస్‌కి కమిషన్ అనేది నల్ వాల్యూ లేదు. బట్ 0 గూడా వచ్చింది ఇక్కడ మనకి. ఎందుకంటే ఇది నల్ గాదు గదా! 0 అనేది డిఫరెంట్. ఇప్పుడు నీకు 0 కూడా గావద్దు అంటే నువ్వు ఆ కండిషన్ పెట్టొచ్చు అది గూడా. ఓకేనా? ఇక్కడ ఏం పెట్టొచ్చు లైక్ అండ్ కమిషన్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ 2 సాటిస్ఫై అయితేనే రావాలి. ఓకేనా? ఇప్పుడు మనకేంది కమిషన్ 0 గాని, నల్ గాని కాని రికార్డ్స్ అన్నమాట. ఈ 2 కాని రికార్డ్సే మనకిప్పుడు తోస్తున్నాయి అన్నట్టు. ఓకేనా? సో, ఇలా మనం లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. అండ్, ఆర్, నల్, నాట్ నాట్, ఈజ్ నల్. దీన్ని ఈజ్ నల్ కాస్త ఏందంటే మనం రివర్స్‌లో వాడాలనుకున్నప్పుడు ఈజ్ నాట్ నల్ ఇలా కూడా వాడతాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్ అన్నమాట. సో, ఈ స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు. బట్ మనకి సింపుల్‌గా ఏందంటే లైక్ మనం ఇన్ అని, లైక్ అని, బిట్వీన్ అని. సో, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఇందాకల నేను ఒక క్వెరీ రాసాను. ఏమని? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు జాన్స్ అని చెప్పి పెట్టాను. బట్ ఇక్కడేంది మనం వేర్ కండిషన్‌లో ఈ నేమ్ అనేది జస్ట్ 1 వాల్యూనే ఇస్తున్నాం. అలా గాకుండా నాకేందంటే లైక్ వేరే ఎంప్లాయీస్ గూడా గావాలి. అంటే ఒక 2, 3 ఎంప్లాయీస్‌ని ఒకేసారి అనుకున్నాననుకో. ఆ ఎంప్లాయీస్‌ని ఒకేసారి ఈ ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి. సో, నార్మల్‌గా మనం ఏం చేయొచ్చంటే ఆర్ ఈ నేమ్ ఈక్వల్ టు ఇది పెట్టొచ్చు. ఆర్ ఈ నేమ్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఈ నేమ్ ఈక్వల్ టు సో, ఇలా ఇక్కడ ఓకే. జాన్స్ అనేది మళ్ళీ చేశాం కదా! తీసేద్దాం. అంటే నాకు ఈ 3 ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలన్నప్పుడేమో నేను ఆర్ కండిషన్ పెడతాను. అప్పుడే కదా నాకు ఈ ముగ్గురు ఏదో ఒక నేమ్ మ్యాచ్ అయితది. ఆ ముగ్గురొస్తారు నాకిట్లా. బట్ ఇన్ కేస్ మనకొక 5, 10 ఇట్లా ఉన్నారనుకో, సో, మనం ఇలా ప్రతిసారి ఈ నేమ్ ఈక్వల్ టు ఆర్ ఈ అట్లా ఆర్ కండిషన్స్ అని యాడ్ చేసుకుంటా పోవడం అనేది కొద్దిగా కష్టం అనమాట. సో, దీన్ని మనం ఎలా చేయొచ్చంటే, ఈ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ ఇన్ అనే ఆపరేటర్ ఏందంటే, మనం మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి ఇవ్వాలనుకున్నప్పుడు, మనం ఇన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. చూడండి ఈ పైన కోరిని సింపుల్‌గా నేనేం చేస్తానంటే, ఇన్ అని చెప్పి పెడతాను. ఈ బ్రాకెట్స్‌లో ఇలా అన్నమాట. ఇన్ ఆపరేటర్. ఓకేనా? ఈ నేమ్ ఈక్వల్ టు అలెన్ వార్డ్ జోన్స్ అని చెప్పేసి ఇట్లా. ఓకేనా? అర్థమైందా? మనం ఇది చూడండి సింపుల్‌గా రాసేసాం ఇది కొరి. ఇక్కడ మనం ఎన్నైనా కామా సెపరేటెడ్ వాల్యూస్ పెట్టుకోవచ్చనమాట. అది నేమ్స్ అవ్వచ్చు, లేదంటే డిపార్ట్‌మెంట్స్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను డిపార్ట్‌మెంట్స్ ఇవ్వాలనుకున్నా అనుకో. సో, డిపార్ట్‌మెంట్ నంబర్స్ ఇక్కడ పెట్టొచ్చు. సపోజ్ నాకు డిపార్ట్‌మెంట్ నంబర్స్ ఓన్లీ 10, 20 ఉన్నోళ్ళు కావాలి. సో, ఇక్కడేంది మనకి డీపీటీఎన్ఓ ఇన్, ఇన్ ఆపరేటర్ వాడి ఆ 2 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఎంప్లాయీస్‌ని తెచ్చుకుంటున్నాం. ఓకేనా? ఇది మనకి లైక్ ఇన్ ఆపరేటర్ గురించి. నెక్స్ట్ లైక్ ఆపరేటర్. ఇప్పుడు ఈ లైక్ ఆపరేటర్ అనేది ఏందంటే లైక్ సెర్చ్ అల్గారిథం సెర్చ్ కోసం వాడుతుంటామనమాట. ఓకేనా? సో, ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్‌లో
నాకేం కావాలంటే ఇప్పుడు నాకు ఫుల్ నేమ్ తెలీదు. ఎంప్లాయీ ఫుల్ నేమ్ తెలీదు. బట్ ఆ నేమ్స్ ఏందంటే జేతో స్టార్ట్ అయితాయి అనుకుందాం మనం. ఇప్పుడు జేతో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి నాకు. మనం సింపుల్‌గా ఈ నేమ్ ఈక్వల్ టు జే అని పెట్టామనుకో మనకు రాదు. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా జేతో మ్యాచ్ అయ్యే కాదు కాబట్టి. మనకు మ్యాచ్ అవ్వదు ఎగ్జాక్ట్‌గా. సో, రాదు. అలా గాదు. నాకేందంటే జేతో స్టార్ట్ అవ్వడం అంటే ఏంది? ఫస్ట్ లెటర్ జే ఉంటది. తర్వాత ఏమైనా ఉండొచ్చు. సో, అలా తెలుసనమాట. ఇప్పుడు మనం ఫేస్‌బుక్ వీటిల్లో సెర్చ్ చేస్తా ఉంటాం. మనకేదన్నా తెలియని నేమ్స్ ఉన్నాం. అంటే కంప్లీట్ నేమ్ తెలీదనుకో, కీవర్డ్స్ పెట్టి సెర్చ్ చేస్తాం. అది మ్యాచ్ అయితే మనకొస్తదన్నట్టు. అలాగా లైక్ ఆపరేటర్. సో, దీన్నెలా అంటే వేర్ ఈ నేమ్ లైక్ ఇప్పుడు నేను జేతో స్టార్ట్ అవుతుందన్న. సో, నేను జే అంటాను. సో, జేతో స్టార్ట్ అయ్యి తర్వాత ఏమైనా ఉండొచ్చు. పర్సెంటేజ్ సింబల్. తర్వాత ఏమైనా ఉండొచ్చు అని దానర్థం. ఇప్పుడు చూడండి. సో, జేతో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ డీటెయిల్స్. ఇది ఓకే. నాకట్లా కాదు. లైక్ నాకు ఎస్‌తో ఎండ్ అయ్యేయి కావాలి. ఎస్‌తో ఎండ్ అయితదనమాట. ఆ ఎంప్లాయీ నేము. అది కావాలనుకున్నా అనుకో. ఎస్‌తో ఎండ్ అవ్వడం అంటే లాస్ట్ లెటర్ ఎస్ ఉంటది. సో, దానికి ముందు ఏదైనా ఉండొచ్చు. పర్సెంటేజ్ అనమాట. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు రన్ చేశాననుకోండి. ఇప్పుడు నాకు ఎస్‌తో ఎండ్ అయ్యేయి ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా నాకు నెక్స్ట్ ఇంకొకటేమనిపించిందంటే, ఏ అనే లెటర్ ఉంటది. ఆ నేమ్‌లో ఏ అనే లెటర్ ఉండే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలనుకున్నాను. అప్పుడేందంటే లైక్ ఇన్ బిట్వీన్ మధ్యలో పెట్టేస్తే, ఇప్పుడు ఆ స్టార్టింగ్ ఉంది. ఇక్కడ సెకండ్ లెటర్ ఉంది. ఇక్కడ సెకండ్ లెటర్, ఇక్కడ థర్డ్ లెటర్, ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్. సో, మనం ఏం చేసామంటే ఫస్ట్, లాస్ట్ పర్సెంటేజ్ సింబల్ పెట్టాం. దాని అర్థం ఏంది? ఎనక, ముందు ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో, ఏ అనే లెటరు ఎక్కడ నేమ్‌లో ఎక్కడున్నా సరే నాకు ఆ నేమ్ ఆ రికార్డ్ కావాలి. అలాంటప్పుడు ఏందంటే ఇలా పర్సెంటేజ్ సింబల్ అనేది 2 సైడ్ పెట్టి రాస్తాం. సో, ఈ లైక్ ఆపరేటర్ మనం కొంచెం ఫ్రీక్వెంట్‌గా వాడతామనమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్ కాంబినేషన్‌లో వాడుతుంటాం. ఓకేనా? ఇదొచ్చేసి మనకి లైక్ ఆపరేటర్. సో, ఇంక నెక్స్ట్ మనకొక స్పెషల్ ఆపరేటర్ ఇంకేముందంటే బిట్వీన్. సో, బిట్వీన్. సో, బిట్వీన్ అనే ఆపరేటర్ ఎలా వాడతామంటే ఫర్ సపోజు నాకు ఎంప్లాయీ టేబుల్ కదా ఇది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ రన్ చేశాను. సపోజ్ నాకేం కావాలంటే 1000 కంటే ఎక్కువ సాలరీ ఉన్న ఎంప్లాయీ కావాలి. ఎక్కువ సాలరీ ఉన్న ఎంప్లాయీ. సో, సింపుల్‌గా మనం ఏం చేస్తాం? వేర్ సాలరీ గ్రేటర్ థాన్ 1000 అంటాం. ఓకేనా? ఇదొచ్చేసి 1000 కంటే ఎక్కువ సాలరీ ఉన్న ఎంప్లాయీస్. ఇది గ్రేటర్ థాన్ 1000 నేను 100 పెట్టాను. సారీ. ఓకే. ఇక్కడ చూడండి ఈ 12 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది ఓకే. అలా గాకుండా నాకు 2000 ఉందనుకో. లెస్ థాన్ 2000. లెస్ థాన్ 2000 ఉందనుకో. ఇక్కడ చూడండి. బట్ నాకిలా గాదు. 1000కి, 2000కి మధ్యలో ఉండేవాళ్ళు గావాలి. సో, దాన్ని మనం ఏందంటే లైక్ అంత ఈజీగా వేరే ఆప్షన్ మనం పెట్టలేమనమాట. సో, ఈ బిట్వీన్ అనేది చాలా సింపుల్ ఉంటది. సో, అప్పుడేం జేయొచ్చంటే మనం సో, నార్మల్‌గా రాయొచ్చు మనం ఎట్లా అండ్ సాలరీ లెస్ థాన్ 2000. అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా కావాలి అని రాస్తే ఇదిగో 1000కి, 2000కి మధ్యలో ఉన్నాయి వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కాలమ్ నేమ్ అనేది 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఈ కండిషన్ చెక్ చేయాలి. ఈ కండిషన్ అట్లా మనకి ఎవ్రీ రికార్డ్ 2 కండిషన్ చెక్ చేస్తా ఉంటదన్నమాట. అలా కాకుండా దీన్ని సింపుల్‌గా ఏం చేయొచ్చంటే బిట్వీన్ సాలరీ బిట్వీన్ 1000 అండ్ 2000. ఇప్పుడు చూడండి మనకి 1000కి, 2000కి మధ్యలో ఉన్న రికార్డ్స్ వచ్చినాయన్నమాట. సో, ఇలా మనం ఏందంటే స్పెషల్ ఆపరేటర్స్‌ని చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే సింపుల్ లైక్ ఇప్పటివరకు మనం చేసాం కదా! అంటే ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఓకేనా? ఇవన్నీ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. నాట్ ఈక్వల్ టు. సో, ఇవి మళ్ళీ మనం స్పెషల్‌గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ అన్నమాట. సో,
ఇవి జస్ట్ ఏందంటే ఇప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్, లైక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. లేదంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ ని 2 వేస్‌లో పెట్టొచ్చు. లైక్ పర్సెంటేజ్ సింబల్ ఈక్వల్ టు ఇలా అయినా రాయొచ్చు. లేదంటే ఇలా అయినా ఇవి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి మనం ప్రతి క్వెరీలో నార్మల్‌గా రాస్తుంటాం. సో, స్పెషల్ డిస్కషన్ అవసరం. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆపరేటర్స్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ మనకి. సో, సెట్ ఆపరేటర్స్ ఏమేంటి అంటే లైక్ యూనియన్, యూనియన్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆల్. సో, ఇంటర్సెక్ట్, ఇంటర్సెప్ట్, ఆహ్, ఇంటర్సెప్ట్, ఎక్సెప్ట్. సో, ఇంటర్సెప్ట్, ఎక్సెప్ట్ అనమాట. బేసిక్‌గా ఏందంటే ఈ 2 అనేది మనం వాడం రియల్ టైమ్‌లో. ఇంటర్సెప్ట్, ఎక్సెప్ట్ అనేది అసలు వాడము. సో, మెయిన్ వచ్చేసి మనం యూజ్ చేసేది ఏందంటే యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అనమాట. సో, యూనియన్, యూనియన్ ఆల్ ఏందంటే సో, ఏదైనా 2 రిజల్ట్ సెట్స్ ఉన్నాయనుకో మనకి. ఆ 2 రిజల్ట్ సెట్‌ని కంబైన్ జేయడానికి మనం యూనియన్, యూనియన్ ఆల్ అనేది వాడతామనమాట. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. లైక్ నేనేమంటానంటే క్రియేట్ టేబుల్, టేబుల్ 1 అంటాను. ఫర్ సపోజ్ ఐడీ, నేమ్. ఓహ్! సారీ, ఇంటిజర్ నేమ్ వచ్చేసి లైక్ వార్‌చార్ ఆఫ్ 100 అంటాను. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ 2 ఉంది నాకు. కాపోతే ఇక్కడ నాకొచ్చేసి ఏందంటే లైక్ సాలరీ కాలమ్ ఉంది. ఇది ఇంటిజర్. 3 కాలమ్స్ ఉన్నాయన్నమాట టేబుల్ 2లో. సో, నేను 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ 1, సెలెక్ట్ 1 కామా లెట్స్ సే లైక్ బాల అందాం. ఒక రో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సాయి 2, 2 రోస్ ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ మనం టేబుల్ 2లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో, మనకి టేబుల్ 2కి, టేబుల్ 1కి డిఫరెన్స్ ఏంటి? లైక్ సాలరీ అనే కాలమ్ ఉంది. అదే డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ నేను 1000 అంటాను. ఇక్కడొచ్చేసి లైక్ సాయి రామ్ అంటాను. 2000. ఇక్కడ 3 అనేది పెడతాను. ఓకేనా? 3. ఇక్కడొచ్చి ఫర్ సపోజ్ లక్ష్మణ్ అందాం. లక్ష్మణ్ లెట్స్ సే లైక్ 5000. సారీ. ఇది మనకి సెకండ్ టేబుల్‌లో ఉండాలి. సో, 2 రికార్డ్స్ ఉన్నాయి. డేటా ఇన్సర్ట్. ఓకే. సో, ఇలా నాకు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదంతా అరేంజ్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1, స్టార్ ఫ్రమ్ టేబుల్ 2. సో, ఈ 2 టేబుల్స్‌ని నాకేంటంటే లైక్ కంబైన్ చేయాలనుకుంటున్నా. అంటే రిజల్ట్స్‌ని కంబైన్ చేయాలనుకుంటున్నా. సో, యూనియన్ ఆల్ అనేది ఇట్లా 2 రిజల్ట్ సెట్‌ని కంబైన్ చేయడానికి వాడతామనమాట. అయితే ఏమైంది ఇక్కడ నేను ఈ పైన మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడొచ్చేసి 3 కాలమ్స్ ఉన్నాయి. సో, వీటిని గనక నేను యూనియన్ ఆల్ ఏదైనా చేసి కంబైన్ చేయాలని చూస్తే మనకి ఆల్ క్వెరీస్ కంబైన్డ్ యూనియన్ ఆల్ ఏది చేసినా సరే నంబర్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ లైక్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా! అవి ఈక్వల్‌గా ఉండాలి. సో, రూల్ ఏందంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి. ఏది 2 క్వెరీస్‌లో. అంటే రిజల్ట్ సెట్. అది మనం 2, 3 అయినా యాడ్ చేయొచ్చు. యూనియన్ పెట్టేసి యూనియన్ ఆల్. బట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి. ఓకేనా? నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే అటు కాలమ్ డేటా టైప్స్ ఉంటాయి కదా! కాలమ్ నేమ్స్‌తో పని లేదు మనకి. కాలమ్ డేటా టైప్స్ అనేవి సేమ్ ఉండాలి.
డేటా టైప్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. అంటే ఎట్లా? ఫర్ సపోజ్ ఇందాకలో మనకి ఫెయిల్ అయింది కదా! ఇప్పుడు నేనేమన్నాను? కాలమ్స్ సేమ్ ఉండాలనుకున్నా. నేనేం చేస్తానంటే ఐడి, కామా ఐడి, కామా నేమ్. ఓకేనా? ఇక్కడ కూడా ఏం చేస్తాను? ఐడి, కామా నేమ్ అని పెడతాను. సో ఇక్కడ కాలమ్స్ సేమ్, యూనియన్ ఆల్ పెట్టాను. రన్ చేస్తే చూడండి, నాకు ఇది ఫస్ట్ టేబుల్‌లో నుంచి వచ్చిన డేటా, ఇది సెకండ్ టేబుల్‌లో వచ్చిన డేటా అనమాట. సో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రిజల్ట్ సెట్‌లో, సెకండ్ రిజల్ట్ సెట్‌లో 2 కాలమ్స్ ఉన్నాయి. సో నేను కంబైన్ చేస్తే తీసుకుందనమాట. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్. ఇది వర్క్ అయిపోయింది. బట్ ఇంకొకటి ఏం చేద్దామంటే మనం ఇప్పుడు డేటా టైప్స్ కూడా సేమ్ ఉండాలంటున్నాను కదా! ఒకటి మార్చి చూద్దాం. నేనేం చేశానంటే ఫస్ట్ రిజల్ట్ సెట్‌లో నుంచి ఐడీ, సాలరీ తీసుకుంటున్నా. అంటే నాకు ఐడీ, సారీ, మనకి సాలరీ అనేది సెకండ్ దాంట్లో ఉంది. సో నేనేం చేస్తానంటే సెకండ్ రిజల్ట్ సెట్‌లో సాలరీ అనే కాలమ్ తీసుకుంటా. ఇప్పుడు చూడండి ఇక్కడేమొస్తుంది? ఐడీ, నేమ్ వస్తుంది. అంటే ఇంటిజరు, వార్‌చార్. అదే ఇక్కడ చూశాననుకో, సారీ, ఐడీ ఇంటిజర్ పెట్టాం, సాలరీ ఇంటిజర్ పెట్టాం. అంటే ఇప్పుడు నేను ఈ రెండిటిని కంబైన్ చేయాలని చూశాననుకో, ఇక్కడ చూడండి కన్వర్షన్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఎందుకంటే ఈ సెకండ్ కాలమ్ డేటా టైపు, ఈ సెట్‌లో ఉన్న సెకండ్ కాలమ్ డేటా టైప్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో దానివల్ల మనకది లైక్ మ్యాచ్ అవ్వట్ల. ఇది కండిషన్. నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉండాలి. డేటా టైప్ సేమ్ ఉండాలి. ఓకేనా? ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూనియన్ అంటున్నాను. యూనియన్ ఆల్ అంటున్నాను. యూనియన్ ఆల్ అన్నాను కదా! సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందంటే, ఇందాక నేను యూనియన్ ఆల్ రన్ చేసినప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు నాకు ఫస్ట్ టేబుల్‌లో ఉన్న ఈ 2 రికార్డ్స్ 1 బాల, 2 సాయి. సెకండ్ టేబుల్‌లో 1 బాలా ఉంది మళ్ళీ. సో డూప్లికేట్ ఏంటి అంటే సేమ్ రికార్డ్ ఉన్నా సరే డూప్లికేట్ కదా! ఇది కంబైన్డ్‌గా చూసుకోవాలి అన్ని కాలమ్స్. సో డూప్లికేట్ ఇది. అయినా తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ సాయిరాము, లక్ష్మణ్. సో ఇది కూడా తీసుకుందనమాట అట్లా. ఇది యూనియన్ పెట్టినప్పుడు ఏందంటే మనకి డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి వస్తాయి. అదే మనం యూనియన్ ఆల్ పెడితే కంబైన్ చేసినప్పుడు డూప్లికేట్ వస్తాయి. బట్ యూనియన్ యూజ్ చేసినప్పుడు డూప్లికేట్ వాల్యూస్ అనేవి రావన్నమాట. సో ఇక్కడ చూడండి నేను యూనియన్ పెడుతున్నాను. టేబుల్ 1కి, టేబుల్ 2కి. ఇక్కడ చూడండి బాల అనేది ఈసారి ఒక్కసారే వచ్చింది. నెక్స్ట్ సాయి, సాయిరామ్. ఇక్కడ సాయిరామ్ ఎందుకొచ్చింది? ఇది వేరు. 2 సాయి అది. ఇది 2 సాయిరామ్. సో మనం ఈ రో మొత్తం కన్సిడర్ చేసుకుంటే ఇది డూప్లికేట్ కాదు కదా!